హాయ్ ఫ్రెండ్స్, తరుణ్ గారి కారణంగానే అల్లు అర్జున్ గారికి ఆర్య మూవీ వచ్చిందట. ఒక్క ఫోన్ కాల్తోనే బన్నీ జీవితం మారిపోయిందట. మరి ఆ ఫోన్ కాల్ గురించి తెలుసుకుందామా? అల్లు అర్జున్ గారు ఆర్య చిత్రంతో బిగ్ బ్రేక్నే అందుకున్నారు. అయితే ఈ మూవీ బన్నీకి రావడం వెనుక తరుణ్ గారి పాత్ర ఉందట. ఆయన ఫోన్ చేయకపోతే కథ ఇలా ఉండేది కాదన్నారు బన్నీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రెండో మూవీ ఆర్యతో బిగ్ బ్రేక్ అందుకుని స్టార్ అయిపోయారు. తొలి చిత్రం గంగోత్రి ఆడినా ఆ క్రెడిట్ ఆయనకు దక్కలేదు. రాఘవేంద్రరావు గారి ఖాతాలోకి వెళ్ళింది. అయితే ఆ తర్వాత బన్నీకి ఆఫర్స్ కూడా రాలేదట. 70-80 కథలు విని విసిగిపోయారట అల్లు అర్జున్. ఆ సమయంలో ఆర్య కథ వచ్చిందని బన్నీ తెలిపారు. రీసెంట్గా ఆర్య మూవీకి 20 ఇయర్స్ సెలబ్రేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో అసలు ఆర్య ఎలా స్టార్ట్ అయిందో చెప్పారు అల్లు అర్జున్. ఈ టైంలోనే ఆయన తరుణ్ పేరు ప్రస్తావించడం విశేషం. తరుణ్ వల్లే ఈ ప్రాజెక్ట్ తనకి వచ్చిందన్నారు. ఇందులో ఆ సంఘటన కూడా బయట పెట్టారు బన్నీ. గంగోత్రి మూవీ తర్వాత తనకు పేరు రాలేదని చెప్పారు. అనేక కథలు విన్నారు, కానీ ఏది నచ్చలేదట. మంచి క్రేజీ మూవీ వస్తే బాగుండు అనిపించింది, కానీ రావడం లేదు. దీంతో ఆయన డౌన్ అయిపోయారట. ఆ టైంలోనే ఇడియట్, వెంకీ మూవీలు కూడా చూశారు బన్నీ. ఇలాంటి మూవీ పడితే బాగుండు అని అనిపించిందట ఆయనకి. సరిగ్గా అదే టైంలో తరుణ్ ఫోన్ చేశారు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని తెలిపారు బన్నీ. తరుణ్ కోసం స్పెషల్గా వెంకీ మూవీ షో వేశారట. ప్రసాద్ ల్యాబ్లో షో. తరుణ్ కోరిక మేరకు వెళ్ళారట అల్లు అర్జున్. ప్రసాద్ ల్యాబ్లో చాలామంది వచ్చారు. సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అదే టైంలో ఓ వ్యక్తి తనని కలిసి ఇలా కథ ఉంది చెబుతానన్నారట. తను పెద్దగా పట్టించుకోలేదు. లైన్ చెబితే విన్నారు, అంతే. ఆ దెబ్బకి ఫిదా అయిపోయారట. అబ్బా, తనకు కావాల్సింది ఇదే అని ఫిక్స్ అయ్యారట బన్నీ. అతనే సుకుమార్. అయితే బన్నీ ఇలా ల్యాబ్కి వస్తూ ఉంటే సుకుమార్ గారు చూసి మన కథకి కావాల్సిన వాడు ఇతనే అని ఫిక్స్ అయ్యారట సుకుమార్. అందుకే వదల్లేదట. 1-2 సిట్టింగ్స్ అయ్యాయి, ఇంకా ఫైనల్ కాలేదు. అల్లు అరవింద్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీనికోసం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వచ్చింది. మధ్యలో ఈ మూవీ ఉండదని అంతా అనుకున్నారు. నెరేషన్స్ ఇచ్చి సుకుమార్ అలసిపోయారట. ఇక ఈ సినిమా వద్దు అని అనుకున్నారట. కరెక్ట్గా అదే టైంలో డైరెక్టర్ వివి వినాయక్ ఎంట్రీ ఇవ్వడం, ఆయన భరోసా ఇవ్వడం, ఆ తర్వాత చిరంజీవి గారి దగ్గరికి కథ వెళ్ళడం, ఆయన ఓకే చెప్పడంతో ఈ మూవీ స్టార్ట్ అయిందన్నారు. ఇలా ఆర్య వెనుక ఇంత కథ జరిగింది. ఆ రోజు తరుణ్ గాని బన్నీకి ఫోన్ చేయకపోతే సుకుమార్, బన్నీ కలిసే వాళ్ళే కాదు, ఈ కథ చెప్పుకునే వాళ్ళే కాదు. అసలు ఆర్య ఉండేది కాదేమో, బన్నీకి కూడా ఈ రేంజ్ కెరియర్ ఉండేది కాదేమో. అలా అని అల్లు అర్జున్ గారి స్వయంగా ఆర్య మూవీ లేకపోతే, సుకుమార్ లేకపోతే తాను లేను అని చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది కూడా. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీలో నటిస్తున్నారు. దీనికి సుకుమార్ గారు డైరెక్టర్ కావడం విశేషం. పుష్ప పెద్ద హిట్ అయింది. పుష్ప 2 కోసం ఇండియా మొత్తం వెయిట్ చేస్తుంది. ఈ సినిమా బన్నీ రేంజ్ మరింతగా పెరగబోతుందని చెప్పొచ్చు.